ఫ్రెండ్స్, కేవలం 2 గంటల్లోనే ఒక మంచి థ్రిల్లర్ మూవీ మన మతిని పోగొడుతుంది. అయితే అలాంటి మూవీ ఒక వెబ్ సిరీస్ లో ఉంటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. మన ఇంట్రెస్ట్ కి చెందిన ఈ వెబ్ సిరీస్ లు నిజంగా మన మతిని పోగొడతాయి. వీటి అద్భుతమైన స్టోరీస్ ప్రతి ఎపిసోడ్ ని చూసేలా చేస్తాయి. ప్రతి సీన్ లో సస్పెన్స్, ప్రతి క్యారెక్టర్ వెనుక ఒక రహస్యం దాగి ఉంటుంది. ఇంకొక ఎపిసోడ్ ఉంటే బాగుండు అని అనిపిస్తుంది. ప్రతి మలుపు దగ్గర షాక్ కి గురయ్యే వెబ్ సిరీస్ లు మీరు చూడాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ 5 వెబ్ సిరీస్ లు మీ సమయాన్ని వృధా చేయవు మరియు మీరు అనుకున్న దానికంటే ఎక్కువగా మీకు ఎంటర్టైన్మెంట్ ని ఇస్తాయి. నంబర్ 1, ఒక నగరంలో రక్తంతో తడిసి ముద్దవుతున్న ఒక శవం దొరుకుతుంది. ప్రతి హత్య వెనుక ఒక శ్లోకం రాసి ఉంటుంది. అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీస్ ఆఫీసర్ జీవితంలో కూడా ఇలాంటి విషాదకరమైన ఘటన ఒకటి జరిగి ఉంటుంది. ఇన్స్పెక్టర్ విక్రమ్ దుల్లాయికి ఒక సీరియల్ కిల్లర్ కేసుని ఇస్తారు. ఈ కేసులో ప్రతి హత్య చేసిన తర్వాత ఆ శవం దగ్గర ఒక శ్లోకాన్ని విడిచిపెట్టి వెళ్తారు. తన జీవితంలో జరిగిన ఒక ఘటన వల్ల అతను శోకంలో నుండి బయటికి రావడానికి ఈ కేసుని తీసుకొని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. అయితే ఈ కేసు అతని జీవితంతో ముడిపడి ఉంటుంది. హంతకుడు రాస్తున్న శ్లోకాలు పురాణాలకు సంబంధించినవి ఎందుకు రాస్తున్నాడు? అయితే అతను హంతకుడిని పట్టుకుంటాడా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. ఈ వెబ్ సిరీస్ లో ట్విస్ట్లు చాలా నిండుగా ఉంటాయి. అదే విధంగా ఇందులో ఎన్నో షాకింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అవి నేను ఇక్కడ చెప్పలేను కాబట్టి మీరు ఈ వెబ్ సిరీస్ ని చూసే అవి తెలుసుకోవాలి. ఈ వెబ్ సిరీస్ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. ఈ వెబ్ సిరీస్ పేరు అయ్యూరు ధ్రువం. ఈ వెబ్ సిరీస్ కి 7.8 IMDb రేటింగ్ ఉంది. మీరు దీన్ని సోనీ లీవ్ లో చూడవచ్చు. నంబర్ 2, ఒక మూవీ ఒక అడవిలో షూటింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే వాళ్ళకి ఒక అందమైన అమ్మాయి శవం దొరుకుతుంది. ఆ అమ్మాయి ఎవరో ఎవరికి తెలియదు. కానీ ఆ వార్త ఆ ఊరు మొత్తాన్ని కూడా భయంతో కమ్మేస్తుంది. కన్యాకుమారిలోని ఒక ఊరిలో 17 ఏళ్ల ఒక అమ్మాయి పేరు వేలూరి ఉంటుంది. ఆమె మరణం చాలా రహస్య రీతిలో జరిగి ఉంటుంది. అయితే ఈ కేసు సబ్ ఇన్స్పెక్టర్ వెలికి తీస్తాడు. అతను చాలా తెలివైన పోలీస్ ఆఫీసర్. అతను హంతకుడిని పట్టుకోవడానికి ప్రతి ఒక్కరిని అడుగుతూ ఇన్వెస్టిగేట్ స్టార్ట్ చేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా ఆమె గురించి నిజాన్ని దాచిపెడుతూ ఆమె గురించి బ్యాడ్ గా చెప్తూ ఉంటారు. అయితే ఆమెను చంపింది ఎవరు? అసలు ఆమె గురించి ఎందుకు అందరూ బ్యాడ్ గా చెప్తున్నారు? అసలు ఆమె ఎవరి కూతురు? ఎందుకు ఇలా చనిపోయింది అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. మీకు ఈ వెబ్ సిరీస్ గురించి ఇంత మాత్రమే చెప్పగలను. దీని తర్వాత ఏం చెప్పినా స్పైల్ అలర్ట్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరు వర్ధంతి. ఈ వెబ్ సిరీస్ IMDb రేటింగ్ 7.9 గా ఉంది. అయితే దీన్ని మీరు అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. నంబర్ 3, ఒక దట్టమైన అడవి ఉంటుంది. అందులో విచిత్రమైన అరుపులు వస్తూ ఉంటాయి మరియు అడవిలో ఒక శవం కూడా దొరుకుతుంది. అయితే అడవిలో ఎలాంటి చోటు ఉంటుంది అంటే అక్కడ దైవం మనుషులను చంపుతూ తమ పగని తీర్చుకుంటుంది అని అందరూ నమ్ముతూ ఉంటారు. అయితే ఇదంతా నిజమా లేదా ఎవరైనా హత్యలు చేసి ఇలా తప్పించుకుంటున్నారా అని ప్రశ్న పడుతుంది. ఇన్స్పెక్టర్ రిషి ఈ కేసును ఇన్వెస్టిగేషన్ చేయడానికి తమిళనాడులోని ఆ అడవిలోకి వెళ్తాడు. అందరూ చెప్పే విషయాలు నమ్మకుండా అవన్నీ కూడా మూఢనమ్మకాలు అని చెప్పి తన స్టైల్లో విచారణ జరుపుతాడు. విచిత్రమైన మరియు భయంకరమైన ఈ హత్యలు అసలు ఎవరు చేస్తున్నారు అనేది తెలుసుకోవడానికి మీరు ఈ వెబ్ సిరీస్ ని చూడాల్సిందే. హత్య అయిపోయిన తర్వాత పట్టుపురుగు యొక్క జాలంతో దాన్ని చుట్టుముట్టి ఉంటుంది. రిషి అతని విచారణ జరుపుతున్న సమయంలో ఎన్నో రహస్యమైన విషయాలు బయటపడతాయి. అయితే వాటితో మరింత క్లిష్టంగా మారుతుంది. అసలు ఈ అడవిలో ఎలాంటి శక్తి దాగి ఉంది? దాన్ని తెలుసుకునే వాళ్ళు ఎందుకు చనిపోతున్నారు? మూఢనమ్మకానికి జ్ఞానానికి యుద్ధం జరుగుతుంది. ఇన్స్పెక్టర్ రిషి ఈ రహస్యాలను తెలుసుకుంటాడా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూడాలి. IMDb రేటింగ్ 7 గా ఉంది. ఇది అమెజాన్ ప్రైమ్ లో ఉంది. నంబర్ 4, ఈ మూవీలో ఒక కుటుంబం కొత్త జీవితాన్ని మొదలు పెట్టడానికి సిటీలోకి వెళ్తుంది. అయితే వాళ్ళు అక్కడ ఉంటున్న ఇంటి గోడలు శవాలతో కట్టి ఉంటాయి మరియు వాళ్ళ పిల్లలు ప్రమాదంలో ఉంటారు. ప్రియా అనే ఒక మహిళ తన కూతురితో ఒక అపార్ట్మెంట్ లోకి వెళ్తుంది. అయితే తన కూతురు మూగది, కానీ ఆమె కూతురు మాయమైపోతుంది. అయితే చాలా కాలం క్రితం ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ చనిపోయింది అని ఆమె తెలుసుకుంటుంది. తన కూతురిని వెతుకుతూ ఆమె ఆ చీకటి ప్రపంచంలోకి వెళ్లిపోతుంది. అక్కడ ప్రతి చోట కూడా విచిత్రమైన అరుపులు మరియు నీడలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఆమె కలకంటుందా లేదా ఆమెతో ఇదంతా నిజంగా జరుగుతుందా అనేది కూడా మీరు తెలుసుకోలేకపోతారు. అయితే ఆమె కూతురు ఆమెకి దక్కుతుందా లేదా అదే ప్రపంచంలో ఈమె కూడా చనిపోతుందా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ చూశాక తెలుసుకోవాలి. అయితే మీకు హారర్ మరియు థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టమైతే దీన్ని మీరు ఖచ్చితంగా చూడాలి. ఈ వెబ్ సిరీస్ పేరు కన్నమూచి. మీరు దీన్ని G5 లో చూడవచ్చు. నంబర్ 5, గౌతమ్ తన అందమైన భార్యతో మరియు ఒక అమ్మాయితో ఒక భయంకరమైన ఊరిలో ఇరుక్కుంటాడు. గౌతమ్ ఒక డాక్టర్. స్టార్టింగ్ లో అంతా కూడా చాలా నార్మల్ గా అనిపిస్తుంది. మెల్లగా ఆ ఊరి ప్రజల ప్రవర్తన మరియు పరిస్థితులు మొత్తం మారుతూ ఉంటాయి. అక్కడ ఏదో పురాతనమైన రహస్యం ఉంది అని వాళ్లకు అర్థమవుతుంది. ఏ విధంగా అయితే రాత్రి ముగుస్తుందో అదే విధంగా వాళ్ళకి ఎన్నో ప్రమాదాలు వస్తూ ఉంటాయి మరియు అక్కడున్న ప్రజల రహస్యాలు బయటపడుతుంటాయి. గౌతమ్ యొక్క కూతురు అనుకోని విధంగా మాయమైపోతుంది. ఇక్కడ ఎవరు కూడా మాట్లాడడానికి ధైర్యం చేయరు.
ఇక్కడ మృత్యువు ప్రతి ఒక్కరిని కూడా వెంటాడుతూ ఉంటుంది. గౌతమ్ తన కూతురిని కాపాడుకుంటాడా లేదా అనేది మీరు ఈ వెబ్ సిరీస్ లో చూశాక తెలుసుకోవాలి. అయితే ఈ గ్రామంలో ఉన్న రహస్యం ఏమిటి, అది ఇప్పటికీ అందరిని చంపుతూ ఉంటుందా? ఈ వెబ్ సిరీస్ పేరు ద విలేజ్. IMDb రేటింగ్ 6.5 గా ఉంది. మీరు దీన్ని అమెజాన్ ప్రైమ్ లో చూడవచ్చు. అయితే ఇది ఫ్రెండ్స్ ఈ రోజటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.